ప్రత్యేక హోదా కోసం ఆందోళనలతో హోరెత్తిస్తున్న వైసీపీ ఇప్పుడు యువత సహకారం కోసం ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి ఆ పార్టీ అధినేత జగన్ యూనివర్సిటీల బాట పడుతూ ఉన్నారు. విద్యార్థులతో సమావేశాలు జరిపి వారిని కూడా భాగస్వాములను చేసేందుకు సిద్ధమవుతున్నారు ఆయన. ప్రత్యేక హోదా అంశాన్ని జనంలోకి మరింతగా తీసుకువెళ్లి కేంద్రం మీద ఒత్తిడి పెంచే లక్ష్యంతో యువత మీద దృష్టి పెట్టింది వైసీపీ. ముఖ్యంగా విద్యార్థులను ఉద్యమంలోకి దింపాలని చూస్తోంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ నెల 26 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్న జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇవాళ తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశం కానున్నారాయన. ప్రత్యేక హోదా రాకపోతే జరిగే నష్టాన్ని వివరించి దీక్షకు మద్దతు కోరనున్నారు. మరోవైపు జగన్ సమావేశానికి ఎలాంటి అనుమతి లేదని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై వైసీపీ మండిపడుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నేత విద్యార్థులతో సమావేశమవుతుంటే ఎలా అడ్డుకుంటారని ప్రశ్నిస్తోంది. యువతని మబ్బు పెట్టించి ఎన్నికలప్పుడు మాత్రం నిరుద్యోగులందరికీ 2000 రూపాయలు ఇస్తాను, లేదని చెప్పిన ప్రతి ఒక్కరు ఉద్యోగం ఇస్తానని చెప్పిన మాయ మాటలు చెప్పాడు. యువతను కేవలం మబ్బు పెట్టించడానికి యువత దగ్గర మా మెసేజ్ తీసుకెళ్ళనివ్వకుండా చేద్దామని చెప్పని దొంగ ప్రచారాలు చేస్తూ స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, స్పెషల్ స్టేటస్ వల్ల ఒరిగేదంటూ ఏమీ లేదు అని చెప్పని స్పెషల్ ప్యాకేజ్ కావాలని చెప్పి అంటున్నాడు. మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఇవాళ మా హక్కు అని చెప్పని మేము భావిస్తున్నాం. ఇక 20న విశాఖ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్లి అక్కడ విద్యార్థులను కలవనున్నారు జగన్. సమస్యను యువత అర్థం చేసుకుంటే తన నిరాహార దీక్ష సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. లోటస్ పండ్లో వైసీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగం రాష్ట్ర నేతలతో ఇప్పటికే సమావేశమై ఈ అంశంపై చర్చించి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడంతో జగన్ యువతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొంత భాగాన్ని తమ వైపు తిప్పుకోగలిగితే రాబోయే రోజుల్లో మరింత బలపడవచ్చనేది వైసీపీ అధినేత అంచనా.